అండి. నా పేరు డాక్టర్ రోహిత్ కర్నాటి, ఎండి జనరల్ మెడిసిన్. నేను కావలిలో ఉంటాను అండ్ అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మేము కావచ్చు, నేను కావచ్చు, నాతో పాటు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ మేమందరం ఎందుకు అసెంబ్లీ అయ్యామనంటే, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 20 సంవత్సరాల నుంచి ఎందుకు జరగలేదు అని అంటే, అది కేవలం నిర్లక్ష్యం వల్లనే జరగలేదు. అది ఇటు మా డాక్టర్ సైడ్ నుంచి కావచ్చు, అటు మిగతా వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు, పట్టించుకోలేదు ఎవరు. ఒక ప్యానెల్, నామినేటెడ్ ప్యానెల్ ఎన్నుకుంటారు. ఆ నామినేటెడ్ ప్యానెలే సంవత్సరాల తరబడి వాళ్లే చేస్తూ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కఠినత్వం కానీ, లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టుగా మిగతా విషయాలు కానీ, ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో గవర్నమెంట్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ కావచ్చు, డాక్టర్స్ అనే వాళ్ళు క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో, క్వాలిఫైడ్ డాక్టర్స్ దాదాపు లక్షల్లో ఉన్నారండి. కానీ టోటల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు అంటే జస్ట్ 55,000 మంది మాత్రమే ఉన్నారు. దానికే ఈ కొలమానం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, లక్షలు, ఒక 5-6 లక్షల్లో ఉండే డాక్టర్స్ రిజిస్టర్ కూడా చేసుకోకుండా, ఎందుకు వల్ల అంటే ఈ కఠినమైన ప్రాసెస్ కావచ్చు, దానికి సంబంధించిన ఫీజులు కావచ్చు, లేదా దానికి పట్టే టైం కావచ్చు, ఆ ప్రక్రియ చాలా కఠినంగా ఉంది కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయట ఫారెన్ కంట్రీస్ లో చదువుకొని వస్తున్నారో, వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా చాలా కఠినమైన ఇబ్బంది ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని సులభతరం చేయాలి, వాళ్ళందరినీ కూడా మన రిజిస్టర్ ప్యానెల్లో పెట్టుకోవాలి మనకి ఆంధ్రప్రదేశ్ లో అని ఇలాంటి మేము ఒక 13 ఎజెండాలు మేము రెడీ చేసుకున్నాము. అది పత్రికాముఖంగా మీకు అందరికీ కూడా మేము ఇస్తాము. అయితే దానిలో భాగంగా ఈ రోజు మేమందరం ఇక్కడ అసెంబ్లీ అయింది ఏంటంటే, నామినేషన్ ప్రక్రియకి ఈ రోజు చివరి రోజు కాబట్టి మాలో చాలా మంది ఇంతకు ముందు నామినేషన్ వేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రోజు నామినేషన్ వేసి టోటల్ గా ఒక 13 మంది ఫుల్ ప్యానెల్ తో మేము ఇలా వెళ్తున్నాము. దీనిలో మిగతా ప్యానెల్స్ కి మా ప్యానెల్ కి డిఫరెన్స్ ఏంటి, మాకున్న ప్రత్యేకత లేదా మా బలం ఏంటి అంటే, మిగతా ప్యానెల్స్ కి మా ప్యానెల్స్ లో మా ప్యానెల్ వరకు చూసుకుంటే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, దాంతోపాటు డిఫరెంట్ అసోసియేషన్స్. ఇప్పుడు మనకి 3 హెల్త్ డిపార్ట్మెంట్ లో 3 వింగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. 3 వింగ్స్ లో నుంచి నేను యాక్చువల్ గా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కి సంబంధించి ఏపీవీపీ డాక్టర్స్ జేఏసీ అని స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను కూడా దీనిలో భాగం అవుతున్నాను. అలాగే ప్రైమరీ హెల్త్ డాక్టర్స్ నుంచి డాక్టర్ రవీంద్ర అక్కడ నాయకుడు కూడా దీనిలో భాగం అవుతున్నారు. అలాగే మాలాగా లైక్ మైండెడ్ పీపుల్, ఇప్పుడు బాబ్జీ శ్యామ్ గారు మాట్లాడినట్టుగా జీడీఏ ఏపీ అని వాళ్ళు కూడా 3 అసోసియేషన్స్, దాంతో పాటు అదర్ గవర్నమెంట్ డాక్టర్స్ ప్లస్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్, యంగ్స్టర్స్ అండ్ సీనియర్ పర్సన్స్ అందరూ కలిసి మేము ఇలా ముందుకు రావాలనుకుంటున్నాం. దీనిలో భాగంగా ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు, మా దగ్గర ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మేమందరం కూడా వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళమే. మా ప్రత్యేకత ఏంటంటే, అలాంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ గైడెన్స్ తో, నారాయణరావు గారు కానీ ఇలాంటి వాళ్ళ గైడెన్స్ తో మేమందరం కూడా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా 13కి 13 మేము గెలుపు సాధించి టోటల్ ఉన్న 19 మంది మెంబర్స్ దాంట్లో 6 నామినేటెడ్ అండ్ 13 ఎలెక్టివ్ కాబట్టి 13కి 13 ప్యానల్ మేము ఇలా ఎట్టి పరిస్థితుల్లో మేము కొట్టి ఖచ్చితంగా మెడికల్ ఎథిక్స్ పెంచాలి, ఏపీ మెడికల్ కౌన్సిల్లో స్టాండర్డ్స్ అనేవి మార్చాలి, అక్కడ ఉన్న కఠినమైన ప్రాసెస్ అన్ని కూడా సులభతరం చేసి అందరికీ యాక్సెసిబుల్ గా వెళ్ళాలి. నాన్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్, సర్టిఫికేట్ లేకుండా చదువుకోకుండా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజలు లేదా పల్లెటూర్లలో ఎవరైతే ఆరోగ్యాలు కొల్లగొడుతున్నారో వాళ్ళ మీద కూడా కన్ను ఎర్ర ఖచ్చితంగా చేసి, ఖచ్చితంగా దాని మీద కూడా మేము కఠినమైన రూల్స్ అండ్ చట్టాలు తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లోనని మేమందరం కూడా ఒక మాట అనుకొని ఒక ప్యానల్ లా ఫామ్ అయ్యి, మెయిన్ మా ప్యానల్ పేరు ఏంటంటే పీడిఎఫ్. పీడిఎఫ్ అంటే అందరికీ కూడా చాలా ఈజీగా రీచబుల్ అవుతుంది. పీడిఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డాక్టర్ ఫోరం. పీడిఎఫ్ ప్యానల్ అని అంటే అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుందని అందరం అనుకొని ఇలా ఫామ్ అయ్యాము. సో మేము అందరినీ అపీల్ చేసుకునేది ఏంటంటే, స్టేట్ లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా మాకు ఖచ్చితంగా మీ ఓటు, అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ దిశని ఖచ్చితంగా మార్చాలి. మార్చేదానికి మాకందరికీ కూడా మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటూ, మాలాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరితో 13 మందితో మేము ఫుల్ ప్యానల్లో వెళ్తున్నాము. 13కి 13 మేము సాధించుకోవాలంటే మీ ఎంకరేజ్మెంట్, మీ ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్
పవని ఉప్పలకు. నేను ఒక పీడియాట్రిషియన్ని. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా గవర్నమెంట్ సర్వీస్లో నేను పనిచేస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ మీ అందరి ముందుకి రావడానికి ముఖ్య కారణం, దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇన్ని రోజులు మన చేతిలో లేని ఆయుధం ఈరోజు మన చేతికి వచ్చింది. ఓటు అనేది మీ అందరికీ తెలిసి ఎంత ముఖ్యమో, డెమోక్రటిక్గా మనం ఎంత ముందుకు వెళ్ళాలి అంటే అందరి హక్కుల్ని పరిరక్షించే విధంగా ఓటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. కానీ 20 ఏళ్ళుగా, గత 20 సంవత్సరాలుగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక ఎలక్షన్లు జరగలేదు. ప్రతి వాళ్ళు నామినేటెడ్గా వచ్చారు. అలాగే ఎక్కడ డాక్టర్స్ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న విపరీతమైన హింసకు కూడా గురవుతున్నారు. డాక్టర్స్ ఎక్కడ సేఫ్టీ తగ్గిపోతుంది. రోజు చూసినా మీ మీడియాలో ఎక్కడ చూసినా ఫలానా డాక్టర్ ఫలానా హాస్పిటల్లో వైద్యం ఎప్పుడైనా సరే ప్రతి డాక్టరు తన పేషెంట్ని కాపాడడానికి 100% కష్టపడతారు. ఎక్కడైనా సరే అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగినప్పుడు డాక్టర్ని బ్లేమ్ చేయడము, కన్స్యూమర్ ఫామ్కి తీసుకెళ్ళడము జరుగుతుంది. ఈ రోజు మేము పీడిఎఫ్ తరఫున, అంటే ప్రొఫెసర్ డాక్టర్స్ ఫామ్ తరఫున ఈ 13 మంది డాక్టర్స్ దీని గురించి కఠినమైన చర్యలు, ఎవరైనా సరే డాక్టర్ గురించి మాట్లాడాలన్నా, చెయ్యెత్తాలన్నా, డాక్టర్ ఏదన్నా తప్పు చేస్తే కరెక్టే, తప్పు చేస్తే ఎవరైనా ఆన్సర్ పెట్టే, కానీ డాక్టర్ ఏమీ భగవంతుడు కాదండి. మా ప్రయత్నం మేము చేస్తాం. కోవిడ్లో ఎంతోమంది డాక్టర్స్ చనిపోయారు, ఇక అందరికీ తెలుసు. దాదాపు 1600 మంది యంగ్ డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఒక్క విషయం, కోవిడ్లో చాలామంది ట్రీట్మెంట్ చేశారు, చనిపోయారని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కోవిడ్లో ట్రీట్మెంట్ చేస్తే మనం ఎక్స్పోజ్ అయితే మాకు మరణం తప్పదు అని తెలిసి కూడా మా వృత్తి ధర్మాన్ని నిర్వహించి ఎంతమంది యంగ్ డాక్టర్స్ అమరులయ్యారండి. ఇప్పుడు మీరు చూస్తుంటారు, చాలామంది సోల్జర్స్కి మనం సెల్యూట్ చేస్తుంటాం. అంతకన్నా ఎక్కువగా మనం స్మరించుకోవాల్సింది, మనం ఈరోజు ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే మనందరి సేఫ్టీ మనం అష్యూర్ చేసింది డాక్టర్ కమ్యూనిటీ. అలాంటి డాక్టర్ కమ్యూనిటీకి ఈరోజు సమాజం ఏమిస్తుంది? తిరిగి గౌరవిస్తుందా? మనందరం చూస్తున్నాం డాక్టర్స్ రైట్స్ ఎక్కడ కాలు రాస్తున్నారు. చాలా వరకు గవర్నమెంట్ సర్వీసెస్లో డాక్టర్స్ ఉండట్లేదు. FRS ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. డాక్టర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అండి. 24 గంటలు జనాలకు అందుబాటులో ఉండే ఒకే ఒక ప్రొఫెషన్ డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ రైట్స్ని లేబర్ లాస్కి అగెనెస్ట్గా 24 గంటల మొన్న చూసాం మనం, పైలట్స్ వాళ్ళకి సరైన నిద్ర ఉండాలి అని చెప్పి ఇండిగో ఇన్స్టిట్యూట్ దేశాన్ని కుదిపేసింది. అలాగే ఎందుకు పైలట్కి అంత నిద్ర కంపల్సరీ, ఫెటీగ్ రాకూడదు, అలసిపోకూడదు అని ఎంత జాగ్రత్త పాటిస్తున్నారు. 200 మంది ప్రాణాలు అతని చేతిలో ఉంటాయి. మరి డాక్టర్స్ చేతిలో పేషెంట్ ప్రాణాలు ఉండవండి. ఈ ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలు అడ్డు వేసి పోరాడుతున్న డాక్టర్స్ యొక్క ఆరోగ్యం అనేది ముఖ్యం కాదా? సో డాక్టర్స్ సరైన రెస్ట్ ఉండాలి, సరైన డ్యూటీ టైమింగ్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తాం, ఒక గాజు బొమ్మలాగా డాక్టర్స్ని అందరూ రాళ్లతో కొట్టడం అనేది జరుగుతుంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని గురించి పోరాడతాం. ఎందుకంటే ద అపెక్స్ కమిటీ ఇస్